హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఈ డీబీటీ పథకాలకు సంబంధించి అయితే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వెలువరిచారు. దాని గురించి తెలుసుకునే ముందుగా ఎట్టకేలకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి అయితే వచ్చేసాయి. మనకు టీడీపీ కూటమి అనేటువంటిది భారీ మెజార్టీతో అయితే గెలవటం అయితే జరిగిందనమాట. ఇంచుమించుగా మనకు 133 సీట్లతో అయితే ప్రజెంట్ అయితే మెజార్టీతో అయితే ఉంది ఈ యొక్క టీడీపీ అనేటువంటిది. ఇకపోతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే కేవలం 20 సీట్లతో మెజార్టీతోనే ఉంది. కాబట్టి ఎట్టకేలకి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా అయితే నిలవడం అయితే జరిగింది. మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఏ తేదీన అయితే చేయబోతున్నారు. ఇకపోతే మనకు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు కదా, ఆ నిధులు అనేటువంటివి అయితే ఇంకా కూడా విడుదలవుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అయితే ఉంది. ఆ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఏమన్నా పెండింగ్లో పడతాయా, ఏమన్నా ఆపేస్తారా, లేదా కంటిన్యూగా అయితే విడుదల చేస్తారా, ఇటువంటి వాటిపై మనకు పలు విమర్శలు అయితే రావడం అయితే జరిగింది. ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను నేను మీకు వీటి మీద. అంటే మనకు డబ్బులు విడుదలవుతాయా లేదా, మనకు ప్రమాణ స్వీకారం చేసేంత లోపల విడుదలవుతాయా, లేదంటే కంటిన్యూగా ఇంకా విడుదలవుతాయా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని ఏమన్నా ఇక్కడితో రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే చెక్ చేసుకుందాం. ఓకేనా. అదేవిధంగా ఒకవేళ విడుదల చేసినట్లయితే మనకు కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా విడుదల అవ్వాల్సి అయితే ఉంది. ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఎట్టకేలకి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలిసిపోయింది. ఇకపోతే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఎప్పుడు ఉండబోతుంది, ఏ తేదీన అనేటువంటిది కూడా త్వరగా మనకు డేట్ అనేటువంటిది ఫిక్స్ చేశారు. ఆ డేట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఏ రోజున ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు, ముందుగా ఏ పథకాలు అనేటువంటివి అయితే అమలు రాబోతున్నాయి, ఏటి మీద సంతకాలు అనేటువంటివి చేయబోతున్నారు. మనకు జూన్ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇది 4వసారి కావడంతో విశేషం. అమరావతిలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే జరగనుందట. టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. 161 సీట్లతో అధికారాన్ని అయితే చేజిక్కించుకునింది. ఓకేనా. మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం వచ్చి ఈ నెల 9వ తారీఖున అయితే నిర్వహించబోతున్నారు. అది ఎక్కడ, అమరావతిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రోజు మనకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనకు వెల్లడించడం అయితే జరుగుతుంది. వేటి మీద ముందుగా మొదటి సంతకం అయితే చేస్తారు, ఏ పథకాలు ముందుగా అమలు చేస్తారు అనేటువంటి దాని గురించి అయితే ఆ రోజునైతే మనకు వెల్లడించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ చూస్తూనే ఉండండి. అటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో అయితే అందజేస్తూ ఉంటాను అందరికీ కూడా. ఓకేనా. ఇకపోతే మనకు ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి డీబీటీ పథకాలు అంటే పెండింగ్ పథకాలు మార్చి నెలలో విడుదల చేశారు. అవి మనకు ఎన్నికలు అనేటువంటివి ముగిసిన తర్వాత అయితే విడుదలవుతూ ఉన్నాయి వరుసగా. వీటి మీద ఇప్పుడు మనకు పలు విమర్శలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలవలేదు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ప్రజెంట్ అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మెజార్టీతో అయితే గెలిచడం అయితే జరిగింది. అందువల్ల మనకు ఈ యొక్క పథకాల నిధులు అనేటువంటి వాటిపై అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే మనకు ఈ పథకాల నిధులు అనేటువంటివి ఇంకా కూడా జమ అవుతున్నాయి కదా, వాటికి సంబంధించి అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకము, ఆ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా చాలా మందికి అయితే విడుదల అవ్వాలి. ఇంకా 2,000 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి అయితే మనకు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిధుల మీద చంద్రబాబు నాయుడు గారు పలు విమర్శలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే విడుదల చేస్తారా చేయరా అని అనేక విమర్శలు అయితే తీసుకువచ్చారనమాట. ప్రజలు కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం దాని గురించి అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. అసలు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు విడుదల చేస్తారా చేయరా అనేటువంటిది. అయితే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఈ నెల 9వ తారీఖున అయితే జరగబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి పథకాలు పక్కన పెట్టినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది సీఎంగా 9వ తారీఖున అయితే నిర్వహించబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారం తీసుకున్నాక టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు అయితే అమల్లోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఈ లోపల అంటే మనకు ఈ యొక్క 9వ తారీఖు లోపల ఈ యొక్క డీబీటీ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత దాంట్లో విడుదల చేసినటువంటి పథకాలు
విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఏమీ అభ్యంతరం అయితే లేదు. మనకు ఎప్పుడైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే తీసుకుంటారో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్ 9వ తారీఖున ఆ రోజు నుంచి అయితే మనకు టీడీపీ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఆ రోజున మనకు సంతకాలు అనేటువంటివి అయితే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో ఏ పథకం ముందుగా అమల్లోకి వస్తుంది, దేని మీద ముందుగా సంతకం చేస్తారు అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటిది అప్పుడైతే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈ లోపల మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే విడుదలవుతూనే ఉంటాయి. సో దీంట్లో అయితే ఎటువంటి భయాందోళన అయితే చెందొద్దు ప్రజలందరూ కూడా. అంటే ఇంకా చాలా మందికి కూడా పెండింగ్‌లో ఉన్నాయి కదా! సో అటువంటి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. అందరికీ విడుదలయ్యాయి. సో మా పక్కనింటి వాళ్ళకి విడుదలయ్యాయి. మాకు విడుదల అవ్వలేదు అన్నట్లుగా చాలా మంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదలకపోవడం వల్ల. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా రావడం జరిగింది. మనకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయినట్లయితే ఈ పథకాల నిధులైతే కంటిన్యూగా అట్లాగే ఎన్ని రోజులైనా విడుదలయ్యే అవకాశం అయితే ఉండుంటుంది. బట్ మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చినట్లయితే ఈ పథకాలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి పథకాల నిధులనేటువంటివి విడుదల చేయరు కదా అని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఓకేనా. సో కేవలం 9వ తేదీ వరకు మాత్రమే విడుదలవుతాయి. సో ఆ తర్వాత మనకు ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే ఉండదు. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి అయితే ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. ఇంకా వారి పరిపాలన అయితే అమల్లోకి అయితే వస్తుంది. టీడీపీ పరిపాలన అయితే అమల్లోకి వస్తుంది. ఓకేనా. సో నేను కూడా ఈ యొక్క ఇప్పటివరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలైతే పెడుతూ వచ్చాను. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అందజేసినటువంటి పథకాలు. సో ఇకపోతే మనకు ఈ యొక్క పథకాలనేటువంటివి కూడా మార్చడం అయితే జరుగుతుంది నేను. మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పథకాల గురించి అయితే చెప్తాను. ఎవరు కూడా మనం ఈ విధంగా అయితే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారైతే అట్లా అయితే అనుకోవద్దు. సో మీకు ప్రజలందరికీ కూడా ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తున్నాను. అది ఎవరి తరపున ఇన్ఫర్మేషన్ అయినా, అటు చంద్రబాబు నాయుడు తరపున ఇన్ఫర్మేషన్ అయినా, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, అంటే మనకు ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్‌నే మనము మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తాం. ఓకేనా. అట్లా అయితే అనుకోవద్దు. సో ఇప్పుడు రేపు ఒకసారి మళ్ళా 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అప్పుడు మరలా జగన్ అందించేటువంటి పథకాలైతే నేను చెప్తాను. ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం అందజేస్తాను. ఏపీ రాష్ట్రంలో వచ్చేటువంటి స్కీమ్స్‌కి సంబంధించి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఈ పథకాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ జిల్లాల్లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపించాను నేను మీకు. ఆ జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తూ ఉంటాను. ఓకేనా. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.